హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ సుధా అఫీషియల్. యాక్చువల్గా నేను కొన్ని అప్డేట్ కోసం చెప్పాలనుకుంటున్నా. రీసెంట్గా నేను ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్కి వెళ్ళాను అనమాట. అక్కడ నేను కొన్ని అబ్జర్వ్ చేశాను. ఏంటంటే చాలామంది కొత్తగా వెళ్తున్న వాళ్ళకి ఏది తెలీదు, ఎలా పట్టుకోవాలి, ఎగ్జామ్కి ఎలా వెళ్ళాలి, ఏంటో ఏది తెలీదు. సో నేను కొన్ని చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఫస్ట్ మీరు మీ ఆధార్ కార్డ్, మీ హాల్ టికెట్ అండ్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో చాలు. ఇంకేది పట్టుకోవద్దు. పెన్నులు కూడా నాట్ అలౌడ్. ఏది పట్టుకోకుండా వెళ్ళండి. అండ్ వెళ్తున్నప్పుడు కూడా మీ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, చైన్స్, ఏ టు జెడ్ పట్టీలతో సహా అన్నీ తీసేయాలి. ఏది ఉంచకూడదు. ఇన్ కేస్ మ్యారీడ్ కపుల్స్ అయితే పక్కాగా తాళి మ్యాండేటరీగా ఉండాలి అంటారు కాబట్టి దానికి వాళ్ళు టేప్ అయినా ఏదో ఒకటి వేసేసి పంపిస్తారు. అండ్ ముక్కు పుడక కూడా వీలైతే తీయగలిగితే అది కూడా తీసేయండి బెస్ట్కి. అండ్ ఇంకొకటి ఏంటంటే లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుందో కూడా మీకు చెప్తాను. అండ్ బాయ్స్కి ఏంటంటే రుద్రాక్షమాలలు ఏది ఉన్నా కానీ మ్యాక్సిమం తీయగలిగితే తీసేయండి. తీయడానికి తీయకూడదు అంటే వాళ్ళు టేప్ అనేది చుట్టేస్తారనమాట. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత మీరు మీ హాల్ టికెట్ లోపలికి వెళ్ళాక మీ హాల్ టికెట్ నెంబర్ అనేది వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఏంటి మీ థంబ్ అనేది పెడితే వాళ్ళు మీకు అలౌ చేస్తారనమాట. సిస్టమ్ని అలౌ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 అవర్ టైం వేస్ట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత పెన్స్ అండ్ రఫ్ పేపర్స్, మీ థంబ్ స్టిక్ అంటే మీ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవన్నీ తీసుకెళ్తారు కదా, అది మీ హాల్ టికెట్లో మెన్షన్ చేసి ఒక హాఫ్ మీ దగ్గర ఉంటుంది, ఒక హాఫ్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఓకేనా? ఇంకా ఇలాంటి అప్డేట్స్ కావాలంటే వెంటనే కామెంట్ చేయండి. ఎవరైతే జూన్లో రాయబోతున్నారో ఎన్టీపీసీ ఎగ్జామ్ని, ఆర్ఆర్బీ. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.